సో ఫైనల్లీ బబ్బు అయితే మళ్ళీ హాస్టల్కి అయితే వెళ్ళిపోతాడు అనమాట. అది వెరిఫై అకౌంట్. అది ఎట్లా జరిగిందంటే నా పక్కన ఉన్నప్పుడే మీ అమ్మకు ఫోన్ చేయి, మీ అమ్మతో మాట్లాడు. ఇక ఏడుస్తుందిరా బాయ్, ఫోన్ చేయరా బాయ్. పంపాడు, నేను ఏమైనా సామాన్ తెప్పిస్తున్నా అని చెప్పి అది చెప్పినా ఏం లేదు, ఉట్టి సమ్మర్ హాలిడేస్ ఒకటే అవసరం. సాటర్డే కాదు, సమ్మర్ హాలిడేస్ ఒకటే అంతే. నువ్వు ఏడవైనా దొరికిపోతావు. నీకు ఒక్క ఫోటో చాలు, నీకు గంటలు ఎత్తుకుతారా. ఏందిరా నడు, వద్దు అవసరం లేదు. ఒక్క రోజు లేదు, 2 రోజులు వద్దురా వద్దు అన్న, మజాకాడుతున్నాడు. ఒకటే రోజు నా అందరికి ఇచ్చినప్పుడు ఏమైంది? అకౌంట్ పోవడేమన్నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో మీరు చూస్తున్నప్పుడు కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ అనేది వస్తుంది. నాకు ఇంకా ఎంతో వస్తుంది. సో గైస్, నాకు సపోర్ట్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి నిర్మించుకున్న వెరిఫైడ్ అయిన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇతరులను నమ్మి ఫోన్ ఇవ్వడం వల్ల హ్యాక్ అయిందని, అందులో తన టీమ్ మెమరీస్ మరియు ఎన్నో ముఖ్యమైన వీడియోలు ఉన్నాయని ఇమ్రాన్ అన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని హాస్టల్లో ఉన్న బబ్బుకు చెప్పడానికి వెళ్ళినప్పుడు బబ్బు హాస్టల్ జీవితం తనకు నచ్చడం లేదని, జైల్లో ఉన్నట్టు అనిపిస్తోందని, వెంటనే ఇంటికి తీసుకెళ్లమని ఇమ్రాన్ అన్నతో గొడవపడ్డాడు. పొద్దున్నే 5 గంటలకు లేపి చదివిస్తున్నారని, యోగా చేయిస్తున్నారని, తనకు పాత ఫ్రీడమ్ కావాలని బబ్బు మొండికేశాడు. ఇమ్రాన్ అన్న మాత్రం బబ్బు భవిష్యత్తు కోసమే హాస్టల్ క్రమశిక్షణ అవసరమని చెబుతూ అతనికి కావాల్సిన గ్రాసరీస్, పర్ఫ్యూమ్స్ కొనిచ్చి ధైర్యం చెబుతాడు. ఈ రోజు సాటర్డే, రేపు సండే ఒక రోజు ఇంట్లో ఉంటాను ప్లీజ్ అన్నా అంటూ బబ్బు ఇమ్రాన్ అన్నను రిక్వెస్ట్ చేసిన విధానం చూస్తే మనకు కూడా కళ్ళెమట నీళ్ళు వచ్చే విధంగా ఉంది. చివర్లో బబ్బు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా ఇమ్రాన్ అన్న మనసు కరిగిపోయి ఇంటికి తీసుకెళ్లిపోయాడా లేక మళ్ళీ హాస్టల్లోనే దింపేశాడా తెలుసుకోవాలంటే పూర్తి వీడియో పరేషన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.